ఈ రోజు నేను మీకు ఈ ఐరన్ బాక్స్ గురించి అయితే నేను మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఈ వీడియోలో. ఏంటి అంటే ఇది స్టీమ్ ఐరన్ బాక్స్. స్టీమ్ ఐరన్ బాక్సే యూజ్ చేయాలా, నార్మల్ ఐరన్ బాక్స్ యూజ్ చేయకూడదా అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుందండి. చాలా యూజెస్ అయితే ఉంటాయండి. మనము ఐరన్ చేస్తున్నప్పుడు నార్మల్ ఐరన్ బాక్స్ మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి. నార్మల్ ఐరన్ బాక్స్ తో మనం శారీని ఇలా ప్రీప్లేటింగ్ చేసుకుంటున్నప్పుడు ఆ హీట్ అనేది శారీ మీద పడి మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే మన నార్మల్ ఐరన్ బాక్స్ కి ఓన్లీ హీట్ నే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ఇలాంటి స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే హీట్ ప్లస్ వాటర్, ఇక్కడ మనకి వాటర్ ఫిల్ చేసుకొని అలాగా మనం స్టీమ్ చేసుకుంటున్నప్పుడు మనం ఏదైతే మనము ప్రీప్లీటింగ్ చేస్తామో లేదా ఏ క్లాత్ మీద అయితే మనం ఇలాగా ఐరన్ చేయడానికి మనం ప్రిపేర్ అవుతామో అప్పుడు హీట్ ప్లస్ వాటర్ రెండు వస్తాయండి. అప్పుడు మనకి మన శారీస్ అనేవి డ్యామేజ్ అవ్వవు అండ్ హీట్ కూడా ఎక్కువ తీసుకోదు. శారీ ప్రీప్లేటింగ్ నేర్చుకునే వాళ్ళందరికీ ఇదైతే ప్రిఫర్ చేస్తాను. ఇది చాలా బడ్జెట్ లో నేను తీసుకున్నాను. నేను 2 years నుండి ఇదే యూజ్ చేస్తున్నానండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు కూడా కావాలంటే కమెంట్ లో లింక్ అని టైప్ చేయండి, నేను మీకు డైరెక్ట్ గా లింక్ అనేది పంపిస్తాను.